Hello Andarki and good evening. Welcome back to the channel. And coming to the topic Accretion Pharmaceuticals Limited గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2012లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే టాబ్లెట్స్, క్యాప్సూల్స్ అండ్ అదర్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓరల్ లిక్విడ్స్ అని లేదా ఓరల్ పౌడర్ అని అండ్ వీటితో పాటు ఆయింట్మెంట్, క్రీమ్, జెల్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్ని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుంటారండి. అండ్ వీటితో పాటు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్స్ వచ్చేసి అహ్మదాబాద్, సనంద్, గుజరాత్లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఓవరాల్ 20 కంట్రీస్ పైగా వీళ్ళ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అందులో ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేశామని అయితే చెప్తున్నారండి. అండ్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఎక్స్పోర్ట్స్ కూడా వీళ్ళు ఓన్గా చేస్తున్నట్టు చెప్పారు కదా. సో ఎక్కువగా వీళ్ళ సేల్స్ వచ్చేసి కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద జరుగుతున్నట్టు చెప్తున్నారు. ఓన్లీ ఈ పర్టిక్యులర్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వీళ్ళకి 2000 lakhs పైగా రెవెన్యూ వచ్చినట్టు చెప్తున్నారు ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2024కి అండ్ ఎవ్రీ ఇయర్లో మీరు కంపేర్ చేసి చూస్తే. అండ్ నెక్స్ట్ ఈ డైరెక్ట్ ఎక్స్పోర్ట్ సేల్స్ నుంచి వీళ్ళకి 249 lakhs పైగా వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి 993 lakhs పైగా వస్తున్నట్టు చెప్తున్నారండి. నెక్స్ట్ ఏంటంటే ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే ఇక్కడ టాబ్లెట్, ఓరల్ లిక్విడ్, క్యాప్సూల్స్ నుంచి వీళ్ళకి ఎక్కువగా పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ అయితే వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఓన్లీ టాబ్లెట్స్ నుంచి వీళ్ళకి 40%, ఓరల్ లిక్విడ్ నుంచి 29% అండ్ ఈ క్యాప్సూల్స్ నుంచి 15% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అదర్ ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి 11%, 2% అండ్ 0.8% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, మే 14th ఓపెన్ అయ్యి మే 16th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 96 to 101 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 29 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,21,200 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పటిదాకా మనం వీళ్ళ బిజినెస్ అయితే చూసాము. ఇక్కడ మెయిన్ కన్సర్న్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ రెవెన్యూ అండి. 2022లో వీళ్ళ రెవెన్యూ 22 crores ఉంటే ప్రాఫిట్స్ వచ్చేసి 0.8 lakhs ఉన్నది. 23 ఫినాన్షియల్ ఇయర్కి రెవెన్యూ 29 crores పైగా ఉంటే ప్యాట్ మాత్రం అంటే ప్రాఫిట్స్ మాత్రం వీళ్ళకి 10 lakhs ఉన్నది. 2024 March 31కి వీళ్ళ రెవెన్యూ 33 crores ఉంటే ప్రాఫిట్స్ మాత్రం దగ్గరగా 4 crores అయితే ఇంక్రీజ్ అయ్యిందండి. అండ్ అంతేకాకుండా 31st December 2024 కూడా వీళ్ళ ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ 5 crores పైగా అయితే ఇంక్రీజ్ అయ్యాయి. సో ఇక్కడ ప్రీ ఐపీఓకి ముందు ఇలా సడన్గా ఇంక్రీజ్ అవ్వడం ఇది మెయిన్ కన్సర్న్ అండి. అండ్ అంతేకాకుండా వీళ్ళ డెప్ట్ కూడా మీరు చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి డెప్ట్ 2.52 ఉందండి. అండ్ అంతేకాకుండా ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 112 crores ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇలా ప్రీ ఐపీఓకి ముందున్న ఫినాన్షియల్ ఇయర్స్లో మాత్రమే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఓవరాల్ స్టెబిలిటీ కూడా ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ అంతేకాకుండా అండ్ బిజినెస్ పరంగా కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ సడన్గా ప్రాఫిట్స్లో రైజ్ అవ్వడం అండ్ ఓన్లీ ఈ ఐపీఓ పరంగా సబ్స్క్రిప్షన్ కోసమా అనేది మెయిన్ కన్సర్న్ ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి యాక్చువల్గా హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. అండ్ అంతేకాదు ఈ కంపెనీ ఒక పియర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ పరంగా, రెవెన్యూ, మార్జిన్ ప్రకారంగా కూడా చూసినప్పటికీ. అండ్ అంతేకాకుండా అక్రిషన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్కి నెగటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉందండి. అండ్ డెప్ట్ కూడా హెవీగా ఉంది. సో ఇవన్నీ ఓవరాల్ వాల్యుయేషన్ ప్రకారంగా చూసినా నాకు అంత అట్రాక్టివ్గా అయితే కనపడట్లేదు. అండ్ కమింగ్ టు ద గ్రే మార్కెట్ ప్రీమియం యాజ్ ఆఫ్ నౌ 8% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. సో ఓవరాల్ వాల్యుయేషన్ ప్రకారంగా నాకు రిస్క్ ఎక్కువ కనపడుతుంది కాబట్టి నేనైతే అవాయిడ్ చేస్తున్నాను ఈ ఐపీఓని. ఒకవేళ మీరు అప్లై చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.